ఏపీ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో డబ్బు మద్యం భారీగా పట్టుబడుతోంది. ఓటర్లకు డబ్బు మద్యం వెదజల్లి ఓటర్లను తమ ఖాతాలో వేసుకునేందుకు నేతలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల కమిషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు పోలీసులు. మరిన్ని డబ్బులు చేతులు మారే అవకాశం ఉన్నందున సమాచారంతో జిల్లాలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఎలక్షన్ అధికారులు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. బహిరంగ సభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా పవన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ విశాఖ జిల్లా గాజువాక ఆకిరెడ్డిపాలెం గ్రౌండ్స్లో జరిగిన సభలో ప్రసంగించారు. ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం అక్కడి ప్రజల అదృష్టమని, ప్రజలు ఆయన గెలిపించి తీరాలని కోరారు జనసేన ఎంపీ అభ్యర్థి పొడిల నాగబాబు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని నరసింహారావుపురంలో ఆత్మీయ సభలో కూతురు నిహారితో కలిసి ఆయన పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నరసాపురంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇందులో భాగంగానే రోజు 2-3 జిల్లాల్లో ఆయన పర్యటన చేస్తున్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. అనంతరం మార్కాపురంలో జరగనున్న సభకు ఆయన ప్రసంగించనున్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు స్థానిక ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాపాయిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెదకూరుపాడు నుంచి పోటీ చేస్తున్న కొమ్మలపాటి శ్రీధర్ను గెలిపించాలని రాయపాటి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం బీటలు వారి పరిస్థితి తలెత్తింది. దీంతో నందమూరి బాలకృష్ణ అసహనానికి గురయ్యారు. కొట్నూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో అభిమానులు 60,000 లేదా 50,000 మెజారిటీ వస్తుందనడంతో గెలిస్తే అసభ్య పదజాలంతో దూషించారు. శ్రీకాకుళం జిల్లాలో డబ్బు మద్యం భారీగా పట్టుబడుతోంది. ఓటర్లకు డబ్బు మద్యం ఎదజల్లి తాను ఓటు ఖాతాలో వేసుకునేందుకు నేతలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల కమిషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు పోలీసులు. మరిన్ని డబ్బులు చేతులు మారే అవకాశం ఉన్నందున సమాచారంతో జిల్లాలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఎలక్షన్ అధికారులు. ఇవి ఏపీ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ న్యూస్ అప్డేట్స్. నమస్కారం. For more updates, please subscribe 99 TV Telugu.